చేస్తున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న నరేంద్ర స్వరూప్ గారు, అట్లాగే ఆదర్శ రైతుగా అనేక కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న జైపాల్ రెడ్డి గారు, అధికారులు, పెద్దలు, మా ముందర ఆశీనులైన అనేక మంది రైతులు, వివిధ శాఖల అధికారులు, చాలా పెద్దవాళ్ళు, పద్మనాభరావు గారు కూడా ఉన్నారు, కృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు, చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ కూడా మీడియా మిత్రులకి పేరు పేరున నమస్కారం. ముందుగా మీ అందరికీ కూడా రైతు దినోత్సవం శుభాకాంక్షలు. రైతు దినోత్సవంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా నరేంద్ర గారికి, జైపాల్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపాలి. లాస్ట్ టైం మలయాళంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే మేము వెళ్ళలేకపోయాము. డాక్టర్ మాలతి గారికి చాలా కోపం ఉంటుంది. రైతు సహాయ వేదిక వారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చారు అని చెప్పేసి, బట్ రైతులతోటి మాట్లాడే అవకాశం దొరుకుతుందని చెప్పేసి, అండ్ అట్లాగే రైతులు పడే కష్టాన్ని మనము సెలబ్రేట్ చేసుకునే అవకాశం దొరుకుతుందన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి చాలామంది చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినంత వరకు మాట్లాడుకుంటే దాదాపు 1,00,000 లోపు ఉన్న వ్యవసాయం ఈరోజు 4,40,000 ఎకరాలకు పెరగడం జరిగింది ఇదే జిల్లాలో. దాంట్లో 2,20,000 వరకు వరి సాగు చేస్తూ ఉంటే 80,000 నుంచి 90,000 వరకు మిర్చి సాగు చేస్తూ ఉన్నారు. 50,000 నుంచి 60,000 వరకు పత్తి సాగు చేస్తున్న సందర్భం ఉంది ఈరోజు. ఇందాక నా ముందర మాట్లాడిన చాలామంది మిత్రులు, అధికారులు అనేక సూచనలు చేయడం జరిగింది. నేను ముఖ్యంగా రైతు సోదరులందరినీ కూడా ఈ వేదిక ద్వారా కోరేది, మనము ఖచ్చితంగా దీర్ఘకాలికంగా ఉండే ప్రయోజనాల వైపు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కూడా వరి నుంచి వేరే వైపు మారే అవకాశాలు ఉన్నవాళ్ళు చాలా మెల్లగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇందాక దేవిరెడ్డి గారు మాట్లాడుతూ వరి ఫామ్ గురించి, మిగతా వాటి గురించి వారు చెప్పడం జరిగింది. మన జిల్లాలో ముఖ్యంగా ఏ కుటుంబం చూసినా కానీ ఖచ్చితంగా ఇంటిల్లి పాది కూడా కష్టపడే తత్వం ఉన్న జిల్లా ఇది. ఇక్కడ ప్రజానీకం కూడా అట్లా కనపడతారు. ఖచ్చితంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా భూమి మీదనే ఆ పంటనే నమ్ముకొని కష్టపడుతున్న సందర్భం ఉంటుంది. లాభాలు కూడా ఆ రకంగానే గడిస్తున్న సందర్భం ఉంటుంది. అంటే మనము అది చేస్తున్నా కానీ అతి తక్కువ కాలంలో మనం మన భూమిని కూడా పాడు చేసుకుంటున్న సందర్భం ఉంది. ఇందాక ఏ విధంగా అయితే మన సాగు విస్తీర్ణం పెరిగింది అని చెప్పేసి మాట్లాడుకున్నాము, మహబూబాబాద్లో ఉన్న ఇంకొక పెద్ద నష్టదాయకమైన అంశం ఏంటంటే అత్యంత అధికంగా ఫర్టిలైజర్ వాడుతున్న జిల్లా ఏదైనా ఉంది అంటే అది మహబూబాబాద్. ఎకరానికి ఎంత ఫర్టిలైజర్ వాడతాము అన్నది మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణలోనే ఎక్కువ వాడుతున్నాము. బట్ తెలంగాణలో అత్యధికంగా వాడుతున్న జిల్లా ఏదైతే ఉంది అంటే అది మొదటి 2-3 స్థానాల్లోనే మహబూబాబాద్ జిల్లా కూడా ఉంది. కాబట్టి అది సరే, దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఇందాక చెప్పిన మిర్చి పంట అయి ఉండొచ్చు, దానికి ఎక్కువగా మందు కొడుతున్నారు అన్నది, రకరకాల అంశాలు ఉన్నాయి. నేను మీ ద్వారా కోరేది ఏంటంటే మనం దీర్ఘకాలిక ప్రయోజనం కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఈసారి పంట గురించి మాత్రమే ఆలోచించుకున్నట్టయితే 2-3 సంవత్సరాలలోనే ఇందాక సోదరులు ఒకరు మాట్లాడుతూ చాలా సారవంతమైన భూమి కూడా ఇదైపోతున్న సందర్భం ఉంది. జిప్సం ఖచ్చితంగా మాకు సబ్సిడీలో ఎక్కువ వచ్చేటట్టుగా చూడండి సార్ అని చెప్పేసి ఇందాక వేదిక మీకు వచ్చే ముందరే ఒకరు సోదరులు అడగడం జరిగింది. అది అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి మనమందరం కూడా అది సేంద్రియ వ్యవసాయమా, ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చరా, ఇందాక వారు మాట్లాడుతూ చెప్పిన విధంగా పంటతో పాటు వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు పాడి పశువులు కానివ్వండి, తర్వాత మిగతావి కానివ్వండి, చేపల పెంపకం కానివ్వండి, అటువంటివి మనము ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ వైపు అడుగులు వేసిన
చేసినప్పుడు మాత్రమే లాంగ్ టర్మ్లో మనకు ఇన్కమ్ వేరియేషన్ లేకుండా ఈసారి పంట పోతే పూర్తిగా నష్టపోతున్నాము, ఈసారి విత్తనం బాగాలేకపోతున్నాం, లేకపోతే పురుగు వస్తున్నాం పూర్తిగా నష్టం మీలో కూడా చాలా మంది చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కువ మంది రైతులు వ్యవసాయ అనుబంధ రంగాల్లోకి వారు కూడా ప్రవేశించినప్పుడు మాత్రమే వారి ఆదాయం కూడా స్థిరీకరించడానికి అవకాశం ఉంటుంది, ఒక స్థిరీకరణ జరుగుతుంది. తద్వారా ఇంతకు ముందర అనుకున్న విధంగా వ్యవసాయం అంటే దండగ కాదు, వ్యవసాయం అంటే పండగ అన్నది జరగడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా పాతకాలంలో చేసిన పద్ధతులే, మళ్ళా మనము వాటిని రివైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ ద్వారా ఇప్పుడు అనేక మంది రైతు సోదరులకు బాగా చేస్తున్న వారికి అవార్డ్స్ కూడా ఇవ్వడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం కూడా వారు అదే చెప్పడం జరిగింది. ఇలాంటి వారిని ప్రోత్సహించడం ద్వారా మిగతా వాళ్ళు కూడా ఇటువైపు ప్రేరేపితులు అవుతారు, వారు కూడా ఆ అడుగు ముందు చేస్తారు అని చెప్పేసి ఆలోచనతో వారి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ద్వారా కూడా మీలో మా సైంటిస్ట్ గారు మిగతా వాళ్ళందరూ కూడా అడిగారు, ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఒక ఆలోచనతో వెళ్ళండి, ఒక లక్ష్యంతో వెళ్ళండి. ఇందాక వారు మాట్లాడుతూ కూడా ఇంక్రిమెంటల్గా తగ్గించుకుంటూ రసాయనాలని మిగతా వాటిని కూడా ఇంక్రిమెంటల్గా తగ్గించుకుంటూ మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని వెళ్ళండి అని వారు కోరడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా దాని గురించి ఆలోచిస్తారని చెప్పేసి మరి మహబూబాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మరింత మంది ఆదర్శ రైతులు ముందరకు వస్తారని చెప్పేసి ఆశిస్తూ దాదాపు 100 ఏళ్ల రైతు పద్మనాభరావు గారు ఇందాక వారు ఛాలెంజెస్ చెప్తా ఉన్నారు. నేను కౌలుకి ఇస్తున్నాను, నాకు ఇంత లాభం వస్తూ ఉంది, నేను ఏ రకమైన రసాయనాలు వాడడం లేదు అని చెప్పేసి వారు ప్రమాణంగా వారు చెప్పడం జరిగింది. కాబట్టి అంతే ఆత్మవిశ్వాసంతో ఇక్కడ ఉన్న ప్రతి రైతు కూడా మాట్లాడే స్థాయికి చేరుకుంటారని చెప్పేసి, వారి ఆరోగ్యం అలాగే కొనసాగాలని చెప్పేసి, మిగతా వాళ్ళు కూడా ఆ స్థాయికి రావాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు ఇంత మంచి సందర్భంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన రైతు సహాయ వేదిక వారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ కూడా మరొకసారి రైతు దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.